నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నానంటే నీకు అర్థం కావట్లేదా నిన్నెంత ప్రేమిస్తున్నానో? కాబట్టి నువ్వు సంతోషంగా కనపడాలి నాకు. ఆయన కోరిక తప్పేం కాదు, న్యాయమైన కోరికే. స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? న్యాయమైన కోరికే. నీ కొడుకు కానీ కూతురు కానీ ఏడుపు ముఖం వేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఆ ముఖం ఏందిరా, ఆ ముఖం ఏందిరా, ఎవరు తెచ్చారా, ఏంది అట్టబెట్టావు అంటావా అనవా? ఆ ముఖం ఏందమ్మాయి, కళాకాంతి లేకుండా ఎవరు చచ్చారమ్మాయి, ముఖం ఏంది అట్టబెట్టావు అని అంటావా అనవా? నా ముఖం ఎట్టుంటే నీకెందుకు మమ్మీ, నా ముఖం ఎట్టుంటే నీకెందుకు డాడీ అంటే మమ్మీ డాడీ ఊరుకుంటారా? అవసరమైతే ఆస్తులు అమ్మైనా సరే నీ సంగతి ఏందో తేలుస్తారు. అరే బాధపడకురా, పోతే పోయింది, ఆస్తి పోతే పోయింది, ఉన్నదంతా అమ్మైనా సరే ఆ బాధలోంచి నిన్ను బయటికి తీసుకొస్తాలేయ్యా, నువ్వు అట్లా బాధపడవాకురా, నువ్వు కృంగిపోవాకురా, నువ్వు కలవరపడవాకురా, నువ్వు దిగులేసుకోవాకయ్యా అంటావా అనవా? ఓ తల్లిగా, తండ్రిగా, పెద్దాయన అంటావు, పెద్దమ్మ అంటావు. నువ్వెంతో ఇష్టపడినటువంటి ఆస్తి పోయినా సరే నువ్వు సంతోషపడతావు. కానీ నీ బిడ్డలు మాత్రం నీ కళ్ళ ముందు కళలాడుతూ ఉండాలి. నీ బిడ్డలు ఏడుపు కొట్టు మోకాలు వేసుకొని పేషెంట్ లాగా మంచాన పడి దిగులుతో, విచారంతో, విషన్న వదనాలతో దుఃఖ సహితంగా తిరుగుతుంటే మాత్రం నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. కొంతమంది తల్లులు అయితే దండం పెట్టి చెబుతారమ్మా, నీకు దండం పెడతా, నీ కొబ్బరికాయ కూడా కొడతా కొట్టమంటే, దయచేసి ఆ ముఖం అట్ట పెట్టవాకు, నాకైతే నా బతుకు మీదే విరక్తి పడుతుంది అని అనే తల్లులు ఉన్నారు. ఆ అమ్మాయి ముఖం ఎట్ట పెడితే నీకెందుకు అంటే ఊరుకోలేరు. ఏమండి, ఇంతసేటు మాట్లాడే నువ్వు మళ్ళా నీ బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డతో పాటు నువ్వు కన్ను మూయలేవు. 3 రోజులు 4 రోజులు ఏడుస్తావు, 5వ రోజు వదిలేస్తావు. కానీ ఆ అల్పమైన ప్రేమ కలిగిన నీకే నీ కళ్ళ ముందు నీ బిడ్డ వేదనతో, దిగులుతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉంటే నువ్వు సహించలేకపోతున్నావే. మరి నిన్నెంతో ప్రేమించే నీ కన్న తండ్రి, ఏకంగా నీ కోసం చనిపోయి తిరిగి లేచిన కన్న తండ్రి, నువ్వు దిగులుతో, వేదనతో, భయంతో, కలవరంతో, విచారంతో ఉంటే ఆయన ఎంత ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఫీల్ అవుతాడో ఫీల్ అవడా? మనం ఎలా ఉంటే ఆయన సంతోషపడతాడు? ఆయన యందలి విశ్వాసమును బట్టి మనం భరోసా ఉంచి, ఏ సమయానికి, ఏ కాలమునకు ఏది నాకు అవసరమో నా తండ్రి ముందే నా కోసం సిద్ధపరిచి ఉంచాడు గనుక నేనేమీ భయపడను. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, మన ఊపిరి ఉన్నంత వరకు మన బాధ్యత ఆయనదే. మనం సస్తే బొందబెట్టించే బాధ్యత కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం. అంటే బొందబెట్టించిన దాకా నీ విషయంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇంకెందుకు దిగులు? కొంతమందికి అదొక దిగులు, నేను సత్య ఏం చేస్తారో అని. నేను చెబుతున్నాగా, నిరాక్షేపముగా నిన్ను బొందబెట్టిస్తాడు దగ్గరుండి, ఏం ప్రాబ్లం లేదు. నువ్వు బతుకు గురించి కానీ, సాగు గురించి కానీ అసలు ఆలోచన చెయ్యనే వద్దు. మర్యాదగా చెప్తున్నా అని నేను కాదు, దేవుడు చెప్తున్నాడు. మర్యాదగా చెప్తున్నా. నువ్వు ఏడుపు కొట్టు మొఖాలు పెట్టకుండా నువ్వు ఎప్పుడు సంతోషంగా కళ్ళకళ్ళాడుతా, నా మీద నమ్మకం ఉంటే, నా మీద విశ్వాసం ఉంటే, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకన్నీ నేను ముందే సిద్ధపరిచి ఉంచాను. నువ్వు దుఃఖపడితే నేను సంతోషంగా ఉండలేను. నువ్వు ఏడుస్తూ నువ్వు కృంగిపోతే అది నాకు ఆనందం కాదు అని దేవుడే ఎన్నో చోట్ల రాయించాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు, పెద్దగా చెప్పాబాయ్, ఎవరి మీద వేయాలా అంటే నేను ఎత్తిన పెట్టుకోవద్దు.
రేపటిని గూర్చి విచారించొద్దు. రేపు దాని సంగతులను గూర్చి రేపే ఆలోచించుకుంటుంది. రేపు అనేది కాలం. రేపు అనేది కాలం. కాలము కూడా ప్రభువే. కాబట్టి రేపు దాని సంగతులను గూర్చి అది విచారిస్తుంది. ఏనాటికి నాటికి చాలు. ఈరోజు సంగతి చూసుకో. చూడండి, మనల్ని ప్రార్థనలు అడగమన్నప్పుడు కూడా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమన్నాడు. కానీ ఎటుగూడు ఇస్తున్నా సంవత్సరానికి అయ్యా అని అడగమల్లా. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఏ రోజుది ఆ రోజు. రేపటి గురించి నీ కలవరం వద్దు, నేనున్నాగా. ఆకాశమందు ఆసీనుడనై ఉన్నాను, సింహాసనం మీద రాజునై ఉన్నాను, రారాజునై ఉన్నాను, సమస్తము నా పాదముల క్రింద ఉన్నది. ఇంత విశ్వానికి చక్రవర్తినైన నేను నిన్ను గురించి చింతపడుతున్నానని సంతోషపడి నా మీద భరోసా ఉంచి నువ్వు నిర్భయంగా సాగిపో. అంతటితో ఆగాడా? ఈ మాట ఏమో పేతురు పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చింత ఆయన మీద ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 4:4లోనేమో ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. ప్రభునందు ఎల్లప్పుడూ ఏడవడనల్లా. ఏమో ఎల్లప్పుడూ ప్రభునందు ఒకసారి చెబితే మీకు ఎక్కదు కాబట్టి మళ్ళీ చెప్పడు. మరలా చెప్పుదును ఆనందించండి. కాబట్టి మర్యాదగా ఆనందించండి. తెసలోనిక 5లో అన్నాడు, మొదటి తెసలోనిక 5లో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఏం సంతోషం అనొద్దు. దేవుడున్నాడు, నాకు సిద్ధపరిచాడు, నాకు కలవరం లేదు, నా తండ్రి చూసుకుంటాడు అనే భరోసా నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఇవన్నీ నేను రాశానా, ఆయన రాపిచ్చాడా? పెద్దగా చెప్పండి. ఎందుకు రాపిచ్చాడంటావు? మనం ఏడిస్తే చూడలేడు కాబట్టి. మనం దిగులు పడితే, మన పిల్లలు దిగులు పడితే మనమే ఓర్వలేం. ఏమైనా చేస్తాం వాళ్ళ కోసం. మన పరలోక తండ్రి మనకంటే చాలా 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 మంచోడు. ఆయన ఉన్నవాడా లేనివాడా? ఇప్పుడన్నా నవ్వండి కాస్త. ఆయన చెప్పాడా బైబిల్లో? ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి సంతోషంగా ఉండటం మొదలు పెడతావో సగం రోగం అక్కడే పోయిద్ది, సగం స్వస్థత అక్కడే వచ్చిద్ది. నేను మళ్ళీ చెబుతున్నా, నువ్వు దిగులు పడే కొద్దీ, బాధపడే కొద్దీ, భయపడే కొద్దీ నీ రోగం డెవలప్ అయ్యిద్ది కానీ తగ్గదు. అది ఏ రోగమైనా. ఏమో స్తోత్రం చెప్పు గట్టి చెప్పు. అది ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, నువ్వు దిగులు పడే కొద్దీ, నువ్వు ఆలోచించే కొద్దీ ఎక్కువ కాకపోతే అప్పుడు అడుగు. నిజంగా అంతే అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పెరిగిపోతుంటుంది, రోగం పెరిగిపోతుంటుంది, లో బీపీ వస్తుంటుంది, షుగర్ పెరుగుతూ ఉంటుంది, బీపీ 200లకు పోతుంటుంది. ఏమంటే డాక్టర్లు చూసి ఇంకా నరాలు పగులుతాయని చెబుతారు. నువ్వు ఆలోచించే కొద్దీ, కలవరపడే కొద్దీ ఎక్కువ అవుతుంటుంది. అందుకే చెప్పాడు, ఆలోచించుట వలన, చింతించుట వలన మీలో ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు? పెరగరు బాబు, తరిగిపోతారు. కాబట్టి చింతలు మీ కాదు, నాయి. బాధ్యత నాది. నేనున్నానని నమ్మితే, నేను గమనిస్తున్నానని నమ్మితే, తగిన కాలమందు నీకు, నిర్ణయ కాలమందు ప్రతిదీ నేను హెల్ప్ చేయగలనని నీవు నమ్మితే, ఇక కంగారు తీసేసుకో, దిగులు తీసేసుకో, వేదన తీసేసుకో. నీకు నిర్ణయించిన సమయం నీకుంది. ఓకే అని చెప్పాడండి. ఇంత స్పష్టంగా చెప్పా. అయినా నువ్వు ఏడుపు కొట్టు బతుకుతానంటే నీ కర్మ, అనుభవించు. ఇక అంతే. ఇంత చెప్పినా కూడా ఇంకెందుకు ఫీల్ అవుతాలి అన్నా అంటావా? మర్యాదగా నవ్వు.
సంతోషంగా ఉండు. బల్బులు లేకుండానే మన ముఖాలు వెలిగిపోవాలా. మన ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మన కరెంటు బిల్లు తగ్గిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మొత్తాల్లో వస్తుంది బిల్లు. మీ ముఖాలు సరిగ్గా వెలిగినాయి అంటే మనకి బిల్లు తగ్గిపోయిద్ది. ఓకేనా? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పడో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు కూడా ఆ సందేశం అంది కొంచెం గుండె దిటవు చేసుకొని కాస్త ఆనందంగా ఉంటారని ఆశతో చెప్పా. మీ ఆనందం నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందం ఆయనకు ఆనందం. ఎన్ని చోట్ల రాశాడో భయపడొద్దు, భయపడొద్దు, ఏం కాదు, టెన్షన్ పడొద్దు అని. చచ్చినా తిరిగి లేపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం. ఏం భయం? అన్ని భయాల కంటే పెద్ద భయం ఆ చావు భయమే మనకు లేకుండా చేశాడు ఆయన. చచ్చిపోయినా నేను తిరిగి లేపుతలే బేట, నువ్వు భయపడొద్దు. అంత బలవంతుడు మనకు తోడై ఉంటే కలవరంలో బతకటంలో అర్థం లేదు. అది అవిశ్వాసులు చేసే పని. విశ్వాసం గలవారు ఆయన యందలి ఆనందంలో ప్రశాంతంగా కొనసాగుతారు. నేను చెబుతున్నా, నా ప్రభువు చూసుకుంటాడు, నేను ఆయన విశ్వసిస్తున్నా, నాకైతే భయం లేదు, నా పిల్లలు కూర్చున్న దిగులు నాకు లేదు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని నా దేవుడే సెటిల్ చేస్తాడు. నా తండ్రే చూసుకుంటాడు, నా తండ్రే చూసుకుంటాడు, నా తండ్రే చూసుకుంటాడు. నేను ఆయనకి మొరపెడతా, ఆయన సజీవుడు అని ఆయన మీద ఆనుకొని నీవు నేను మనం వేసేటువంటి అడుగులు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి గనుక మనం దేన్ని గూర్చి కూడా అవిశ్వాసుల్లాగా చింతపడొద్దు, దిగులు పడొద్దు, కలవరపడొద్దు. ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు. అందరికీ వస్తుంది అవకాశం. కాబట్టి ఇక వాటి మీద మనం ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో అది చూసుకొని ముగించుకుందాం సింపుల్గా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అప్పులు తీరుస్తాడా లేదా? ఆయన ఎట్ట తీరుస్తాడు? తీరే దారి చూపిస్తాడు. సో టోటల్గా ఆయనే తీరుస్తాడు. అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది. ఏం కంగారు పడద్దు. నీ లైఫ్, నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా? విశ్వాసం ఉందిగా. కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు. అవసరాన్ని బట్టి వస్తాయి. వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. అంతే కదండి. అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం తీరినాక ఉంటారా? ఉండరు. అవసరాన్ని బట్టి వచ్చే సమస్యలు అంతే. ఏ అవసరాన్ని బట్టి వస్తాయో అవసరం తీరిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు. ఇంకా చెప్పాలంటే రేపు యేసయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు ఈ భూమి మీద మనం జీవించిన జీవితం చిన్నదే. ఈ చిన్న జీవితంలో మన పడ్డ కష్టాలు కూడా అస్సలు లెక్కలోనివి కావు.
అది కూడా బైబిల్లోనే ఉంది. అంత గొప్ప మహిమను మనకు అనుగ్రహింప సిద్ధపడి ఉన్నాడు గనుక ఈ అల్పకాల శ్రమలను మనం లక్ష్య పెట్టొద్దు. అవన్నీ మన మేలు కోసమే దేవుడు మన మీదికి అనుమతించేవి. అవన్నీ ఒకటొకటిగా మన మీదికి వచ్చినట్టుగా ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి. అవసరం కోసం వచ్చిన వ్యక్తులు ఆట్టే కాలం ఉంటారా? పెద్దగా చెప్పండి. అవసరం కోసం నువ్వు ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా? అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతావు. అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే. అవసరాన్ని బట్టి పంపిస్తాడు, వస్తాయి చుట్టాల్లాగా, నా లోలు ఉంటాయి, ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా. ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది. ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి. ఏ అవసరం కోసం వీని దగ్గరకు నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభువా, మరి ఇక ఉండమంటావు వెళ్ళమంటావు అంటే ఇక వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య. అవి ఏ రూపంలో ఉన్నా, వ్యాధి రూపంలో ఉన్నా, రుణ రూపంలో, అప్పు రూపంలో ఉన్నా, ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా, శత్రు రూపంలో ఉన్నా, ఏ విధమైన రూపంలో ఉన్నా అవసరాన్ని బట్టే వస్తుంది. అది తొలగిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు. స్తోత్రం. మీరు గమనించండి, శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూశారా? శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూశారా? సరే, చూడలేదు కదా, ఈసారి ట్రై చేయండి చూడటానికి. చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు. ఫస్ట్ బండశిలని ఒక షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు. మీరు గమనించాలి, ఈ శిల్పి దగ్గర సుత్తెలు మార్పు ఉంటాయి, చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి. అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు. ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్తెను, ఒక టైపు ఉలిని వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం షేపు తీసుకోవటానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైనవి వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైనవి వాడతాడు. శిల మీద శిల్పి పని చేసేటప్పుడు, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. బాగానే ఉంటున్నారండో, దేవునికి స్తోత్రం. బుక్ అవ్వాలా ఈసారి? చూస్తా, ఇంకోసారి ట్రై చేస్తా, బుక్ అవుతారని చూస్తా. శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, అతడు వాడే సుత్తెలు ఉలులు అన్నీ ఒకే సైజులో ఉండవు. శిల్పం రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలు ఉండవు. సెన్సిటివ్ పాయింట్స్లో సున్నితంగా కొడతాడు. ఆకారం రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు. ఎందుకంటే పటాపట బాగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, ఈ ముక్కు షేప్ చేయాలి, షేప్ చేశాడు. ఇప్పుడు ఈ బెజ్జాల షేప్ రావాలి. అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా ఈ రంధ్రాన్ని చేస్తాడు. అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉలి తీసుకొని కొట్టాడు అనుకో, ఈ ముక్కు లేచిపోయిద్ది. ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్. ఇక చూడలేం దాన్ని. శిల మొత్తంలో, ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సదరంగా ఉంటుంది, ముక్కు మాత్రం బయటకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొట్టాడా విసుగు పుట్టి, ఇక దాన్ని వదిలేయటమే, ఇంకా ఏం చేయాలి కాదు ఇక. అవునా? అంటే షేప్ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది. ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది,
లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు బరిగెత్తాం వీడికి. అర్థమైందా మీకు? అబ్బో, దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు వచ్చి పడ్డాం ఇక్కడికి. ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. స్తోత్రం. అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి వాడతాడు. ఏం లేదండి, ఆ పరమ శిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ. ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ. కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇంతలా ఉలితో ఇంత బరువు సూచితో కొట్టిన అనుభవం పోయి ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు, అవి తీసుకొచ్చి కొడతాడు ఫైనల్లో. ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు చెక్కాలి, పెన్సిల్ లాంటివి అలాంటి ఉలులు తీసుకొచ్చి కొడతాడు. ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి. ఏమండి, ఇప్పుడు అది మొదలు పెట్టేవరా, ఎప్పుడు చూడాలా మేము? అది అయ్యేది కాదు, అందుకే టపిమని తీసేసాడు వాడు. నేను చెప్తున్నాను, ఈజీగా అర్థమైద్దని చెప్పా ఈ మ్యాటర్ కూడా. ఇదంతా ఎందుకండి? శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి ఆ శిల మీద ఆ పనంతా అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే, శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను నన్ను చేయటానికి. మనకేమో వాగ్దానం కావాలి. వాగ్దానం వచ్చింది అన్నయ్య, నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదనని ఉంటుంది. అబ్బా, సూపర్ వాగ్దానం, తిరగలేదు. అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా, నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా, యొత్తే అగసాట్లు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే, అమ్మయ్య ఇందులో భయపడొద్దని లేదు, తప్పిస్తానని లేదు, బాధలే లేవయ్యా అని అమ్మయ్య అనుకుంటారు. అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు. శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా? ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. వాడు చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, పీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పేది దేవుడికి, అయిపోయింది సార్, నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా? అయిపోయింది. రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కగా అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య.
పోయిద్ది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనేవి కొనసాగుతాయని చెబుతున్నావు. అదే షేప్ వచ్చిన దాకా తప్పదుగా.